ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము కీర్తనలు 144 మొదటి వచనము. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచినప్పటి నుండి దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అరణ్య యాత్రలో శత్రువుపై వారికి కలిగిన గొప్ప జయాన్ని వారు చాటి చెప్పారు. ఓగు, సీహోను అనే గొప్ప రాజులపై దేవుడు వారికి జయాన్నిచ్చాడు. ఏది ఏమైనా అన్నిటికంటే గొప్ప యుద్ధం చేసింది ఆ కల్వరి శిలువపైనే. మనం 1000 సంవత్సరాలుగా సాతాను బానిసత్వంలో ఉండిపోయాం. ఎవరు మనల్ని విడిపించలేకపోయారు. ఏ ప్రభుత్వం కానీ, మతం కానీ, తత్వజ్ఞానం కానీ, వైద్యశాస్త్రం కానీ ఈ దుర్మార్గులకు జవాబు కనుగొనలేదు. ఆ సమయంలో పరలోకం నుండి మన రాజును, ప్రభువైన యేసుక్రీస్తు చరిత్రాత్మక యుద్ధాన్ని చేసి శత్రువును సంపూర్తిగా ఓడించాడు. అపవాది యొక్క క్రియలను లయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఇక పని చేయవలసిన వంతు మనపై పడింది. విశ్వాసులమైన మనము మనకివ్వబడిన పనిని ఆయన వచ్చే వరకు కొనసాగించాలి. ప్రార్థన. ప్రేమ కృప కలిగిన పరలోక తండ్రి, నీ ప్రజలను మహాశక్తి కలిగిన నీ దక్షిణ హస్తంతో ఫరో బంధకాల నుండి విడిపించినందుకు వందనాలు. అప్పటి నుండి నీ ప్రజల పక్షముగా యుద్ధం చేస్తున్నందుకు వందనాలు. తండ్రి, నీ కుమారుని ద్వారా కల్వరిలో చేసిన గొప్ప యుద్ధమును బట్టి ఇచ్చిన విజయమునకై వందనాలు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.